కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి తప్ప ఆయనతో ఎలాంటి శత్రుత్వం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీకి వచ్చి విలువైన సూచనలు చేస్తే స్వీకరిస్తామన్నారు. ఏపీ మంత్రి లోకేష్ తో కేటీఆర్ రహస్య భేటీలు దేనికోసమో ప్రజలకు తెలియాలన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ వస్తే చర్చకు సిద్ధమని, గంజాయి బ్యాచ్ తో తాను చర్చించబోనని చెప్పారు. సెప్టెంబర్ 30లోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తామని చిట్చాట్లో చెప్పారు సీఎం. ఇక ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయిన రేవంత్ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్ట్స్ పై వినతి పత్రాలిచ్చారు. ఢిల్లీలో రెండో రోజు టూర్లో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో సీఎం రేవంత్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. తెలంగాణలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, ప్రపంచ స్థాయి పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు తెలంగాణలో ఉన్నందున ప్రతిపాదిత అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ ప్రాజెక్టు, మైక్రో ఎల్ఈడి డిస్ప్లే ఫ్యాబ్ ప్రాజెక్టు, క్రిస్టల్ మ్యాట్రిక్స్ కు ఆమోదం తెలపాలని కోరారు. ఫ్యూచర్ సిటీలో హైటెక్ ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటుకు నిధులు కోరారు. RRR కు సమాంతరంగా రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ డ్రై పోర్టు నుంచి బందర్ ఓడరేవ్ కు అనుసంధానంగా రైలు మార్గం మంజూరు చేయాలని కోరారు. కాజీపేట రైల్వే డివిజన్ తో పాటు కొత్త రైలు మార్గాలను వేయాలని అశ్విని వైష్ణవ్ను కోరారు. అన్ని విషయాలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత మీడియాతో చిట్చాట్లో కీలక విషయాలు ప్రస్తావించారు సీఎం రేవంత్. ఏపీ మంత్రి లోకేష్ తో కేటీఆర్ రహస్య భేటీ దేనికని ప్రశ్నించారు. ఇప్పటికే కేటీఆర్ లోకేష్ ను 3 సార్లు రహస్యంగా కలిశారన్నారు. కేటీఆర్ గంజాయి బ్యాచ్ అని, ఆయన చుట్టూ ఉన్నోళ్లంతా డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపించారు రేవంత్. కేటీఆర్ ఫ్రెండ్ కేదార్ డ్రగ్స్ తీసుకునే దుబాయ్లో చనిపోయాడని, దీనికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ను తెప్పించామన్నారు. కేటీఆర్ చిట్టా మొత్తం తన దగ్గరుందన్న రేవంత్ వైట్ ఛాలెంజ్ విసిరితే ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. నదీ జలాల్లో తెలంగాణకు చేయాల్సిన నష్టమంతా 10 ఏళ్లలో కేసీఆర్ చేశారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు జరిగిన నష్టంపై అసెంబ్లీలో చర్చకు రెడీ అన్నారు. కేసీఆర్ గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత తనదని, సభకు వచ్చి సూచనలు ఇవ్వాలన్నారు. గొర్రెల స్కామ్, ఈ ఫార్ములా, శివబాలకృష్ణ కేసులోకి ఎంటర్ అయిన ఈడీ ఎందుకు అరెస్టులు చేయట్లేదని ప్రశ్నించారు సీఎం రేవంత్. రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలన్నీ పారదర్శకంగా పనిచేస్తున్నాయని, దేనికైనా టైం రావాలని చెప్పారు. ఏ సినిమాలోనైనా క్లైమాక్స్ లోనే విలన్లకు శిక్షలు పడతాయన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో కూడా అదే జరగబోతోందన్నారు. పాలన అంటే ఫామ్ హౌస్ లో పడుకోవడం కాదని, కేసీఆర్ విలువైన ప్రతిపక్ష పాత్రను పోషించడం లేదన్నారు రేవంత్. 42% రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్, రాష్ట్రపతికి పంపిన చట్టం వేర్వేరని చెప్పారు. 2018లో బీసీ రిజర్వేషన్లను 23% తగ్గించిందే కేసీఆర్ అని చెప్పారు. రిజర్వేషన్లు 50% మించొద్దని చట్టం చేసిందే బీఆర్ఎస్ అని వివరించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం లేదన్నారు సీఎం. బీజేపీకి దమ్ముంటే గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో అమలవుతున్న రిజర్వేషన్లను తీసేయాలని సవాల్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళల సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రులు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగా లేకున్నా అన్ని పథకాలు చేస్తున్నామన్నారు. మహిళల్ని కోటీశ్వరులను చేసేందుకే వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు మినిస్టర్స్. అంబేద్కర్ కృషి వల్లే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హైదరాబాద్ నిజాం కాలేజ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద నిర్వహించిన జెండర్ ఈక్వాలిటీ అనే అంశంపై సదస్సుకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు భట్టి. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు భట్టి. ఆర్థిక స్వాతంత్ర్యం ద్వారానే లింగభేద సమస్య నివారణ అవుతుందని చెప్పారు. ఏడాదికి 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందిస్తున్నామన్నారు. జెండర్ ఈక్వాలిటీ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ తో కూడినటువంటి అనేక రకాల చట్టాలను తీసుకొని రావడానికి పునాది చేశారు. అది హిందూ సక్సెషన్ యాక్ట్ కావచ్చు, లేకపోతే ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ కావచ్చు, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కావచ్చు. జెండర్ ఈక్వాలిటీ పైన ప్రత్యేకంగా దృష్టి సారించడమే కాకుండా
తీసుకొచ్చినటువంటి పాష్ యాక్ట్ కూడా సంపూర్ణంగా అమలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నాం. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిందన్నారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు వివేక్. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు వివేక్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఖజానా ఖాళీ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వము, ప్రజల కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినప్పుడు మాట నిలబెట్టుకుంటుంది. దాని ప్రకారంగానే అన్ని స్కీమ్స్ కూడా ఈ 5 సంవత్సరాలలో బీద ప్రజలకు అందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పి కంకణం కట్టుకుంది. మహిళలను మహారాణులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు. 6 గ్యారంటీలను నిలబెట్టుకుంటూనే మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామన్నారు మంత్రి వివేక్. వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇది కేవలం మీ మేలు కోసం. మహిళలకే ఈ నిధులు పోయినప్పుడు ఇల్లు బాగుపడుతుంది, పిల్లలు మంచిగా చదువుకుంటారు, కుటుంబం ముందుకు వెళ్తుంది అని చెప్పి ఆలోచనతోని మనకు ఒక మంచి అవకాశం. మన మహిళలందరూ కూడా ఇది ఉపయోగించుకోవాలి. మహిళలకు క్యాంటీన్లు ఇస్తున్నారు, మహిళలకు ఎలక్ట్రిక్ బస్సెస్ ఇస్తున్నారు, ఒక మంచి పెట్రోల్ స్టేషన్ కూడా ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. స్వయం సహాయక సంఘాల మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ములుగు గిరిజన భవన్లో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో పాల్గొన్నారు మంత్రి. మహిళలకు వడ్డీ లేని రుణాలు, బ్యాంకు చెక్కులను పంపిణీ చేశారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేసేందుకు సర్కార్ కృషి చేస్తుందన్నారు సీతక్క. ఇల్లందు నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ల కోసం 240 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు మంత్రి పొంగులేటి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి, సీతక్క పాల్గొన్నారు. ఇంటి నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏ గవర్నమెంట్ 5 లక్షలు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. మరో 40,000 ఉద్యోగాలు ఇవ్వటానికి సర్కార్ సిద్ధంగా ఉందన్నారు మంత్రి పొంగులేటి. మీకు కష్టం ఉంటే పక్కనొచ్చి నిలబడుతూ మీకు అండగా ఉండే ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. 100కి 100%. ఒక్కసారి ఇచ్చి మనం చేతులు దులుపుకొని పోం. విడతల వారీగా ఇంకా 3 సార్లు అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం పక్కా ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని. రైతులు ఆయిల్ పామ్ ను సాగు చేయాలన్నారు మంత్రులు తుమ్మల, పొన్నం. ఆయిల్ పామ్ సాగుకు కోతుల బెడద ఉండదన్నారు. అకాల వర్షాల ఇబ్బందులు ఉండవని చెప్పారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్లో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు మంత్రులు. గత బీఆర్ఎస్ సర్కార్ గౌరవెల్లి ప్రాజెక్టును పట్టించుకోలేదని విమర్శించారు. 10 ఎకరాలుంటే 5 ఎకరాలు మీ ఇష్టమైన పంటలు వేసుకొని 5 ఎకరాలు ఆయిల్ ఫామ్ వేసుకోమని మాత్రం రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేశవ్యాప్తంగా ఈ యొక్క అన్ని రకాల ఆయిల్ ఉత్పత్తులకు సంబంధించిన రైతులంతా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తారు. రైతుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మంచి ధరతోటి ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మీ నెరమెట్ట ప్రాజెక్ట్ ని ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఒక ఎంజీపీ మినిమం గ్యారంటీ ప్రైస్ ఒకటి సాధించుకొని 20,000కి తగ్గకుండా 25,000 వరకు మనం దీన్ని రేట్ని ఫిక్స్ చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని 1,00,000 టన్నులు పండుతుంటే 98% మన 2 రాష్ట్రాల్లోనే పండుతుంది. అందులో కూడా రేపు తెలంగాణ ఆంధ్ర కంటే మించిపోవాలి. రేపు నాగర్ కర్నూల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పెంట్లవెల్లి మండలం జటప్రోలులో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. జిల్లాలో సీఎం పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి. రేవంత్ రెడ్డి గారు జటప్రోల్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ సుమారుగా 2,500 మంది విద్యార్థుల కోసం అన్ని వర్గాల వాళ్ళు కార్పొరేట్ స్కూళ్లను తలదనే విధంగా ఈ యొక్క స్కూల్ను 150 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేస్తా ఉన్నారు.
పంటల సాగులో రైతుల ఇబ్బందులు తీరుస్తామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. సాగు కోసం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు డ్యాం ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేశారు. రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. సెప్టెంబర్లోగా ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు పెట్టాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. బీజేపీలో గ్రూపులు లేవు, ఉన్నదల్లా ఓన్లీ మోదీ గ్రూపేనని చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గ్రూపుల పేరుతో రాజకీయాలు చేస్తే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్కు సహకరిస్తానని తెలిపారు. సీఎం రేవంత్ కు లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రైతుల సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు కావటం లేదని ఆరోపించారు. భూభారతిలో సాంకేతిక లోపాలతో రైతులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిసాన్ మోర్చా పదాధికారుల సమావేశంలో పాల్గొన్నారు రామచంద్రరావు. సెప్టెంబర్లోగా ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరి వారు చెప్పినటువంటి ఎంఎస్పీ కూడా మనం పెంచాం. మనం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నిసార్లు ఎంఎస్పీ పెంచింది, బీజేపీ ప్రభుత్వం తర్వాత వచ్చిన తర్వాత ఎంత ఎంఎస్పీ పెంచింది, ఏ ధాన్యాల మీద ఎంఎస్పీ మనం పెంచినాము, ఇవన్నీ కూడా మన దగ్గర డాటా పూర్తిగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి పెద్ద అలవాటు ఏంటంటే అబద్ధాలు ఆడేవాడు. అబద్ధాలతో పాటు వాళ్ళు పబ్లిక్ని కూడా వాళ్ళు తప్పుదారి పట్టిస్తారు. రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. కోల్ ఇండియా వంటి కేంద్ర సంస్థలు ప్రతిపాదించిన పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. తెలంగాణలోని అధిక సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల జోన్లను గుర్తించి ఆ ప్రాంతాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను అభివృద్ధి చేయాలన్నారు. కేంద్ర ప్రాజెక్టులకు భూసేకరణ, భూ కేటాయింపులకు తెలంగాణ ప్రభుత్వం మద్దతివ్వాలన్నారు. రాష్ట్రంలో హరితాభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు కిషన్ రెడ్డి. ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బనకచర్లపై తలో మాట చెప్పటం సరికాదన్నారు. నీటి అంశంపై కేంద్రం నిపుణుల కమిటీని నియమించిందన్నారు. 2 రాష్ట్రాలు తమకు ముఖ్యమే అని, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీతో కుమ్మక్కై కృష్ణా నీటిని తాకట్టు పెట్టిందని ఆరోపించారు బండి. రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలా అనేక సంవత్సరాలుగా 2 రాష్ట్రాల మధ్య వివాదాలున్నాయి. దీన్ని బూచారుపట్టి అనేక రాజకీయ పార్టీలు, అనేక మంది 2 రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి 2 రాష్ట్రాలు ముఖ్యమే, 2 రాష్ట్ర ప్రయోజనాలు, 2 రాష్ట్రాల ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యమే. మాకు ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు నోటీసులిచ్చారు సిట్ అధికారులు. 24న విచారణకు రావాలని కోరుతూ ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. బండితో పాటు ఆయన పీఆర్ఓ, పీఏలకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఓకే చెప్పారు బండి సంజయ్. మాజీ సీఎం కేసీఆర్ చేసిన పిచ్చి పనుల ఫలితంగానే తాను నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సిట్ విచారణకు సహకరిస్తానని, తన దగ్గరున్న సమాచారాన్ని అధికారులకు ఇస్తానని చెప్పారు కేంద్ర మంత్రి. రాష్ట్రంలో ఏటేటా వరి సాగు పెరుగుతుందన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. గతం కంటే ఇప్పుడు ఎంఎస్పీ పెరగడంతో రైతులు పెద్ద ఎత్తున ఎఫ్సీఐకి ధాన్యం అమ్ముతున్నారని చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన ఎఫ్సీఐ మొదటి కన్సల్టేటివ్ సమావేశంలో పాల్గొన్నారు ఎంపీ. తెలంగాణలో ఎఫ్సీఐ పాత్రపై అధికారులతో చర్చించారు. ధాన్యం నిల్వల కోసం గోదాంలు నిర్మిస్తామని అధికారులు చెప్పారన్నారు. ఎఫ్సీఐతో రైతులకు, ప్రజలకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు డీకే అరుణ. మరి ఎఫ్సీఐ యొక్క పాత్ర తెలంగాణలో ఏ విధంగా ఉన్నది? ఎఫ్సీఐ ప్రతి సంవత్సరం కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది పెరుగుతూనే పోతున్నది. సో కంపేర్ టు ఎవ్రీ ఇయర్ కూడా పెద్ద ఎత్తున ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తూ రాష్ట్రానికి అవసరమైనటువంటి ధాన్యాన్ని రాష్ట్రానికి ఇస్తూ మన తెలంగాణ నుంచి రైతులంతా కూడా ఎఫ్సీఐ ద్వారా ఇతర రాష్ట్రాలకు మరి ఇక్కడ నుంచి పంపడమే కాకుండా ఫిలిప్పీన్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ వారు ఇక్కడ నుంచి పంపిస్తున్నామని తెలపడం జరిగింది. పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ చేసింది బీజేపీ. ఎన్నికలకు కార్యకర్తలను సమయత్తం చేసేలా సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మోదీ సర్కార్ విధానాలను ప్రజలకు వివరించి అత్యధిక స్థానాలు గెలుపొందేలాగా కృషి చేయాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు పార్టీ పెద్దలు.
సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఏపీ జలదోపిడీ పెరిగిందని ఆరోపించింది బీఆర్ఎస్. బనకచెర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పై సీఎం చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపించాలన్నారు మాజీ మంత్రి హరీష్. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేశారు గులాబీ నేతలు. సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ మండలాల వారీగా నాయకులు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఏపీ జలదోపిడీ జరిగిందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బనకచర్లపై చర్చ జరిగితే సమావేశానికి వెళ్లనన్న సీఎం రేవంత్ మీటింగ్కు ఎలా పోయారని ప్రశ్నించారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని అడ్డుకున్నదే చంద్రబాబు అని విమర్శించారు. గతంలో రాయలసీమ, ఆంధ్ర కూడా బాగుండాలని, గోదావరిలో మన వాటా తేలాలని కేసీఆర్ అన్నారని చెప్పారు. బనకచెర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ మార్చుకోకపోతే మరోసారి ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుందన్నారు కేటీఆర్. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తన వైఖరి మార్చుకోకపోతే తెలంగాణ ఉద్యమాన్ని పోలిన స్థాయిలో మరొక ఉద్యమం తప్పదు. ఇప్పటికే విద్యార్థులు, రైతులు, అదేవిధంగా తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. గతంలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చేపట్టిన ప్రాజెక్టులున్నాయో వాటికి అడుగడుగున అడ్డుపుల్లలు వేసిన కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఇలా మళ్ళొక్కసారి తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తామంటే చూస్తా ఊరుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదు. ముమ్మాటికి ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం కూడా తన వైఖరి చెప్పాలి. ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పగలు ప్రతీకారాలతో రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన గంజాయి ఆరోపణలను ఖండిస్తున్నానన్నారు హరీష్. సీఎం చెప్పిన వాటికి రుజువులు చూపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే లీగల్ గా ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పటికైనా తమ దారిలోకి రావాల్సిందేనని చిట్ చాట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. తీన్మార్ మల్లన్న తనపై చేసిన కామెంట్స్ కు పార్టీ రియాక్ట్ కాలేదని, ఇది వాళ్ల విఘ్నతలకే వదిలేస్తున్నానని ఫైర్ అయ్యారు. మరోవైపు 2018 చట్ట సవరణకు ఆర్డినెన్స్ తేవడం కరెక్టేనన్నారు. ఆర్డినెన్స్ ను బీఆర్ఎస్ వ్యతిరేకించడం తప్పన్నారు కవిత. బీఆర్ఎస్ నేతలు 4 రోజులు టైం తీసుకున్నా తన దారిలోకి రావాల్సిందేనన్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్ కు సపోర్ట్ చేశానన్నారు కవిత. ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ కుమార్ గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టారని అన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని అన్నారు. తెలంగాణ హక్కులను కాలరాసిన నాన్ సీరియస్ ముఖ్యమంత్రి తన పదవి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కవిత. ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలన్నీ గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది. ఇంత నాన్ సీరియస్గా ఉండేటటువంటి ముఖ్యమంత్రికి నిజంగా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసే హక్కే లేదు. ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు కేటీఆర్ పర్యటించారు. మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఇక మిగతా జిల్లాల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తు స్టార్ట్ చేసింది. హెచ్సీఏ కేసులోకి ఈడీ ఎంటర్ అయింది. ఈసీఐఆర్లో 5గురిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తోంది సిఐడి. కీలక విషయాలను రాబడుతోంది. సిఐడి కస్టడీ ముగియగానే ఈడీ కస్టడీ కోరే ఛాన్స్ ఉంది. ఇటు కేసులో కేటీఆర్, కవిత హస్తం ఉన్నట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. కేసులో ప్రమేయం ఉందని ఉప్పల్ సిఐపై వేటు వేశారు అధికారులు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై కేసు నమోదు చేసింది ఈడీ. ఈసీఐఆర్లో 5గురిపై కేసులు నమోదు చేసింది. గతంలో నమోదైన 2 హెచ్సీఏ కేసులను కలిపి కొత్తగా ఈసీఐఆర్ పీఎంఎల్ఏ సెక్షన్ కింద కేసులు ఫైల్ చేసింది ఈడీ. జగన్మోహన్ రావు, శ్రీనివాసరావు, రాజేంద్ర యాదవ్, సునీల్ కాంటే, జి కవితపై కేసులు నమోదయ్యాయి. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల విషయంలో మనీ లాండరింగ్ జరిగినట్లు భావిస్తోంది ఈడీ. కేసు నమోదవడంతో నిందితులను కస్టడీకి కోరనుంది ఈడీ. సిఐడి కస్టడీ ముగియగానే ఈడీ విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. హెచ్సీఏ వివాదంపై బీసీసీఐకి లేఖ రాసే యోచనలో సర్కారుంది. విజిలెన్స్ రిపోర్టు కూడా బీసీసీఐకి పంపేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. హెచ్సీఏ నుంచి అధ్యక్షుడు జగన్మోహన్ రావును సస్పెండ్ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న కమిటీని రద్దు చేయాలని బీసీసీఐకి లేఖ రాయనుంది. పోర్టరీ కేసు, ఐపీఎల్ టికెట్ల వివాదం, నిధుల గోల్మాల్పై ఇప్పటికే సిఐడి విచారణ చేస్తోంది. నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. 6 రోజుల పాటు న్యాయవాది సమక్షంలో నిందితులను ప్రశ్నించనుంది సిఐడి.
హెచ్సీఏలో అక్రమాలకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొంతమందిపై సిఐడికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. హెచ్సీఏలో అక్రమాల వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని తెలిపారు. సమగ్ర దర్యాప్తు చేయాలని కోరింది. కోట్ల రూపాయల అవకతవకలు జరగడంతో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేయనుంది. ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్లో ఆయన ప్రమేయం ఉందని తేలడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హెచ్సీఏ జనరల్ సెక్రటరీ దేవరాజు అరెస్టుకు సిఐడి రంగం సిద్ధం చేసింది. దేవరాజుకు సహకరించిన ఎలక్షన్ రెడ్డి సిఐడి సమాచారాన్ని ముందుగానే లీక్ చేసినట్లు గుర్తించారు. సిఐడి సమాచారాన్ని ఇచ్చినందుకు దేవరాజు సస్పెండ్ అయ్యారు. That's all for now.